కానూన్ చెప్తుందేంటి, మీరు చేస్తుందేంటి? అంటే ఎంఆర్ఓ చార్మినార్ను గూలగొట్టమంటే మీరు గూలగొడతారా? ఇది హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు ప్రశ్నల పరంపర. అసలు మీకున్న అర్హత ఏంటి, మీ పాలసీ ఏంటి, వివరంగా చెప్పమంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను హైకోర్టు సీరియస్ అయింది. ముఖ్యంగా కూల్చివేతల విషయంలో ఆదివారం, శనివారం, ఆదివారం ఈ 2 రోజులు కూల్చివేద్దని చెప్పాం కదా. ఎందుకు వారాంతాల్లో కూల్చివేతలు చేస్తున్నారు? గతంలో దీనికి సంబంధించి తీర్పు ఇచ్చాం కదా, మీరు ఆ తీర్పును ఎందుకు పాటించట్లేదంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ముఖ్యంగా హైడ్రా పాలసీ ఏంటి, అసలు మీకున్న చట్టబద్ధత ఏంటంటూ కమిషనర్ రంగనాథ్ను హైకోర్టు ప్రశ్నించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ప్రశ్నల పరంపర కురిపించింది. ముఖ్యంగా హైడ్రాకున్న చట్టబద్ధత ఏంటో కూడా చెప్పమని చెప్పింది. అలాగే 48 గంటల్లో ఖాళీ చేయాలని ముందే ఎలా కూల్చుతారు, శని ఆదివారాల్లో కూల్చొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయన్న విషయం మర్చిపోయారంటూ కూడా ప్రశ్నించింది. గతంలో మిమ్మల్ని మేమే మెచ్చుకున్నాం, కానీ ఇప్పుడు మీ పనితీరుతో సంతోషంగా లేమంటూ హైకోర్టు మొట్టికాయలు వేసిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద పొలిటికల్ బాస్ల కోసం ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదంటూ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు చురకలంటించింది. ఓవరాల్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు సీరియస్ అయింది. ముఖ్యంగా అమీన్పూర్ కూల్చివేతల విషయంలో తహసీల్దార్ కూడా కోర్టు ముందు హాజరయ్యారు. ఓవైపు తహసీల్దార్, మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇద్దరికి కూడా కోర్టు మొట్టికాయలు వేసింది. మరీ ముఖ్యంగా రంగనాథ్ విషయంలో ఎంఆర్ఓ యంత్రాలు ఇవ్వమని కూల్చివేయమని అడిగితే మీరు ఇష్టారాజ్యంగా కూల్చివేస్తారంటూ చురకలంటించిన పరిస్థితి. ఒకవేళ ఎంఆర్ఓ చార్మినార్ కూల్చేయమంటే మీరు కూల్చేస్తారా అంటూ కమిషనర్ రంగనాథ్ను హైకోర్టు తప్పు పట్టిన పరిస్థితి. ఇది మొత్తం మీద హైకోర్టు విచారణ క్రమం జరిగిన తీరు, హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ప్రశ్నల పరంపర కురిపించిన విషయం. ఎస్, మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. అసలు ఆర్గ్యుమెంట్స్ ఎట్లా సాగాయి, హైకోర్టు ఏ రకంగా చురకలంటించింది? ఎస్, ప్రధానంగా రామ్దాస్ మనం చూసుకుంటే శని ఆదివారాలలో మాత్రమే హైడ్రాకు సంబంధించినటువంటి బుల్డోజర్లు ఇల్లుల మీదకి, అలాగే అక్కడ ఉన్నటువంటి కర్మాగారాల మీదకి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. ఇది గత 5 వారాలుగా జరుగుతున్నటువంటి తతంగమే. కానీ గత వారం జరిగినటువంటి కూల్చివేతల్లో భాగంగా అమీన్పూర్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ని, దాంతోపాటుగా ఒక 2-3 గృహాలని, కొన్ని విల్లాలని కూడా కూల్చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాము. పూర్తి స్థాయిలో ఈ ఆదివారం కూల్చివేతలు ఎలా చేస్తారు, ఆదివారం కూల్చివేతలు చేయకూడదని చెప్పేసి గతంలో హైకోర్టు తీర్పులు ఉన్నా కానీ పట్టించుకోవట్లేదా? మీ ఇష్టం వచ్చినట్టుగా ఎందుకు కూల్చివేతలు చేస్తూ ఉన్నారు? తహసీల్దారు యంత్రాలను పంపించమని అడిగితే నువ్వు ఎట్లా పంపిస్తావు? ఒకవేళ ఇంకొక తహసీల్దారు చార్మినార్ను కూల్చివేస్తాము పంపించండి అని చెప్పేసి ఒకవేళ మీకు చెప్తే మీరు ఆ యొక్క యంత్రాలను పంపించడానికి సిద్ధంగా ఉంటారా? పలు రకాలైనటువంటి ప్రశ్నలతో మొత్తానికి హైకోర్టు చివట్లు పెట్టిందని చెప్పుకోవచ్చు. రంగనాథ్ చేస్తున్నటువంటి పని గతంలో మేము మెచ్చుకున్నటువంటి మేమే ఇప్పుడు మెచ్చుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయిందనేటువంటి మాటను కూడా హైకోర్టు అయితే చేసినటువంటి పరిస్థితి. ఈరోజు విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం ప్రధానంగా అమీన్పూర్ కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయంలో విచారణ జరిగింది. శని ఆదివారాలలో కూల్చివేతలు ఎందుకు చేస్తారనే కోణంలోనే కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయంలోనే ఆ యొక్క విచారణ మాత్రం జరిగినటువంటి పరిస్థితి. ప్రధానంగా జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనము యొక్క విచారణను చేపట్టినటువంటి నేపథ్యంలో పలు రకాలైనటువంటి ప్రశ్నలను అటు తహసీల్దార్కి, అటు హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్కి సంధించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రంగనాథ్ మాన్యువల్గా అక్కడికి పోకున్నప్పటికీ కూడా రంగనాథ్ వర్చువల్గా హైకోర్టుకు అయితే అటెండ్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. రంగనాథ్ చేస్తున్నటువంటి పని, అలాగే తహసీల్దార్ను కూడా దారుణమైనటువంటి మాటలతో కె లక్ష్మణ్ ధర్మాసనం అయితే చివాట్లు పెట్టినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అసలు కూల్చివేతలు చేసేటువంటి పని కరెక్టేనా? మీరు కూల్చివేతలు చేసేటువంటి టైంలో నోటీసులు ఇస్తున్నారా లేదా? నోటీసులు ఇస్తే ఎన్ని రోజులు సమయం ఇస్తున్నారు? కుటుంబాలతో గడుపుతున్నటువంటి ఇల్లులను ఎందుకు కూల్చివేయాల్సి వస్తుంది? అసలు ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతేనా? చట్టాన్ని ఫాలో అవుతున్నారా లేదా అనేటువంటి మాటను మాట్లాడుతూనే ఇక హైడ్రాక్ అసలు చట్టబద్ధతనే లేదు, కేవలం ఒక జీవోను మాత్రమే ఇవ్వడం జరిగింది. దాన్ని పలుమార్లు తొలి వెలుగులో కూడా అడ్వకేట్స్ రూపేణ మనము చర్చించినటువంటి సందర్భాలు కూడా చూసాం. పూర్తి చట్టభద్రత లేకపోవడంతో ఖచ్చితంగా చిక్కుల్లో పడేటువంటి అవకాశం ఉంది హైడ్రా అని చెప్పేసి కూడా పలుమార్లు చెప్పడం జరిగింది. ఇదే విషయం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చొరవ తీసుకొని ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతంలో మంత్రివర్గ భేటీలలో కూడా చెప్పిన
చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ శని ఆదివారాలలో భయభ్రాంతులకు గురి చేస్తూ ఇళ్లను ఖాళీ చేయించడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ప్రశ్నలను మాత్రము హైకోర్టు చెప్పడం జరిగింది. పలు రకాలైనటువంటి మాటలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చార్మినార్ను ఒకవేళ కూల్చివేస్తామని ఎవరైనా చెప్తే మీరు కూల్చివేయడానికి సిద్ధంగా ఉంటారా అనేటువంటి మాటనే అడగడం జరిగింది. ఇక రాత్రి ఎంఆర్ఓని కూడా హైకోర్టు తప్పు పట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కనీసం చచ్చిపోయే వ్యక్తికి కూడా చివరి కోరిక అడుగుతారు. మీరు ఇల్లు కూల్చివేయడానికి మరి వాళ్ళ ప్రాబ్లం ఏంటో అడిగారా అంటూ హైకోర్టు చెప్పింది. దాంతోపాటు చట్ట ప్రకారం నడుచుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది, జాగ్రత్తగా వ్యవహరించినట్టు కూడా చెప్పిన పరిస్థితి. ఇట్లే పోతే స్టే ఇస్తామంటే హైడ్రా కూడా హెచ్చరించిన పరిస్థితి. సో ఈ రకంగా హైకోర్టు ఒక రకంగా పూర్తి స్థాయిలో హెచ్చరికలతో కూడినటువంటి చురుకలు అంటించినట్టు అనుకోవచ్చా? కాస్త దీంతో రెవెన్యూ యంత్రాంగము ఇటు హైడ్రా కావచ్చు కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఎస్, తప్పకుండా. అంటే హైకోర్టు ఒకటే మాట చెప్తా ఉంది, ఇలానే కొనసాగితే స్టే ఇస్తాము, పూర్తిగా కూల్చివేతలు చేయకుండా హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ పాస్ చేస్తాం, బుల్డోజర్లు ఎటువైపు కూడా కదలకుండా ఉండే విధంగా మేము ఆర్డర్లు పాస్ చేస్తామనేటువంటి హెచ్చరికలను కూడా హైకోర్టు అయితే ఈరోజు జారీ చేసింది. చివరిగా ఒక మాటనైతే చెప్పినటువంటి పరిస్థితి, ఎక్కడైనా కానివ్వండి మీరు కూల్చేటటువంటి సమయంలో ఖచ్చితంగా కనీసం 15 రోజులు సమయం ఇవ్వాల్సిందే అని చెప్తూనే దీనికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి ఆ యొక్క అవకాశాన్ని ఆ యొక్క ఇంటి యజమాని లేకపోతే ఆ యొక్క వ్యాపార కర్మాగారానికి సంబంధించినటువంటి యజమానికి ఆ యొక్క సామాన్ తీసుకునే వరకు అవకాశం కల్పించాల్సిందే అన్నటువంటి మాటనైతే చెప్పడం జరిగింది. ఆగస్టు ఈ యొక్క పూర్తి విచారణను కూడా అక్టోబర్ 15కు వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వెనకడుగు వేయడానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రామ్దాస్. థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తం మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు సీరియస్ అయింది. ప్రశ్నల పరంపర కొనసాగింది, ప్రశ్నల వర్షం కురిపించింది. అటు అమీన్పూర్ ఎంఆర్ఓ విషయంలో కూడా హైకోర్టు చాలా సీరియస్గా వ్యవహరించింది. మొత్తం మీద 48 గంటల్లో ఖాళీ చేయమని, మరి ఆలోపే ఎందుకు కూల్చివేస్తున్నారు? ముఖ్యంగా వారాంతాల్లో శని ఆదివారాల్లో ఎందుకు కూల్చేస్తున్నారు? గతంలో దీనిపై కూల్చివేద్దంటూ తీర్పులున్న విషయం మీకు తెలియదా అంటూ హైకోర్టు ప్రశ్నించిన పరిస్థితి కనబడుతోంది. చట్ట ప్రకారం నడుచుకోండి, అసలు చట్టం ఏం చెప్తుంది, మీరు ఏం చేస్తున్నారంటూ హైకోర్టు చాలా సీరియస్ అయింది. అంటే ఎంఆర్ఓ చెప్తే చార్మినార్ను కూడా కూల్చేస్తారా అంటూ హైడ్రా కమిషనర్ను నిలదీసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా కనీసం చనిపోయే వ్యక్తికి కూడా చివరి కోరిక అడుగుతారు. మరి ఇల్లు కూల్చే ముందు ఆ యజమానికి మీరు ఎలాంటి ఛాన్స్ ఇస్తున్నారంటూ చెప్పిన పరిస్థితి. చట్ట ప్రకారం పోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తాయంటూ అటు ఎంఆర్ఓను హెచ్చరించింది, ఇటు ఎంఆర్ఓ చెప్పినట్టు చేస్తే మీరు కూడా ఇబ్బంది పడతారంటూ హైడ్రా కమిషనర్ కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా మీరు ఇట్లే ముందుకెళ్తే మేము ఖచ్చితంగా కంప్లీట్గా స్టే ఇస్తాం, ఇక మొత్తం అన్నీ సర్దుకొని కూర్చోవాల్సిందే అంటూ చాలా సీరియస్ అయిన నేపథ్యం కనబడుతూ ఉంది. హైకోర్టు మాత్రం చాలా సీరియస్ అయింది. ఖచ్చితంగా గడువు ఇవ్వాల్సిందే, అక్కడ నిరాశ్రయులైతే ఎవరైతే కాబోతున్నారో వాళ్ళకు గడువు ఇవ్వాల్సిందే అంటూ హైకోర్టు చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా వీకెండ్స్ కూల్చివేతలను ఆపమని చెప్తోంది హైడ్రాకు హైకోర్టు. సో ఈ నేపథ్యంలో మరి ఇంకా తదుపరి విచారణ అయితే 15వ తేదీకి వాయిదా వేసింది. ఆలోపు కొంత హైడ్రా దూకుడు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో మరి ఏం జరగబోతుందనే ఆసక్తి అయితే నెలకొంది. మొత్తం మీద హైకోర్టు అయితే ప్రస్తుతం హైడ్రాపై రెవెన్యూ అధికారులపై సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.